తీసుకున్నాం. చాలా ఏడ్చాం. ప్రభా, అసలు ప్రతి ఒక్క రోజు దేవుని సన్నిధి అనేది లేకపోతే నా జీవితంలో ఒక యుద్ధమే. అసలు ఆ రోజు ఎలాగా నాకు వచ్చేటువంటి కమ్యూనికేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డౌట్స్తోనూ, తర్వాత పనుల్లోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీస్లో ఉంటారు. వారిలో చూసుకొని ప్లస్ నన్ను నేను కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఒకవేళ ఐజకే గారు ఇక్కడ వచ్చి మన కర్రీ లీఫ్ ఓపెన్ అయినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన్ను సంతోష పెట్టాలి అనుకుంటే యుద్ధం చేయాలనుకునేవాడు తన ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టలేడు అని చెప్పారు. అంటే నేను ప్రతి సిచ్యువేషన్లో నేను అనుకుంటా, వీళ్ళకి నేను ఓకే ఈ రకంగా పని చేస్తే నేనేమైపోతాను, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, పిల్లల విషయంలో, నా భార్య విషయంలో, తర్వాత కుటుంబ విషయంలో, తర్వాత ఆధ్యాత్మికంగా నన్ను నేను ఒకప్పుడు మారు మనసు పొందినప్పుడు దేవుని పనుల్లో ఎంతో ఆసక్తితో ఉండేవాడిని. అప్పుడే గోరికని అన్నవాళ్ళు అనేవాళ్ళు, తమ్ముడు నీకు చాలా ఆసక్తి ఉంది, ఓకే ఫైన్, బట్